ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఇసుక పాలసీపైన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆయన ఏపీలో ఇసుక పంపిణీ విధానంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. 5 ఏళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక పంపిణీ పథకాన్ని మళ్లీ ఇప్పుడు కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని జూలై 8వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకానికి సంబంధించి ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించేందుకు కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిన్న సుదీర్ఘంగా ఇసుక విధానంపైన సమీక్ష నిర్వహించిన చంద్రబాబు, జగన్ పరిపాలనా సమయంలో ఇసుక పాలసీ వల్ల పేద ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, గృహ నిర్మాణ రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఇసుక మాఫియాగా ఏర్పడి భారీగా ధరలను పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గుర్తించినట్టు చంద్రబాబు పేర్కొన్నారు. తక్షణమే ఇసుక ధరలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేయడంతో పాటు ఇసుక రీచ్లు, స్టాక్ పాయింట్ల వద్ద ఎంత ఇసుక అందుబాటులో ఉందో లెక్క చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. దీంతో ప్రస్తుతం 40 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని లెక్క చెప్పారు అధికారులు. ఇక తాజాగా ఉచిత ఇసుక విధానం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక తాజాగా చంద్రబాబు జూలై 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధాన అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకోవటం పట్ల మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడం శుభ పరిణామం అని ఆయన పేర్కొన్నారు. గత 5 ఏళ్లు ఇసుక పేరుతో వైసీపీ నేతలు దోపిడీ చేశారని ఆరోపించారు. ఇకపై ఎవరికి ఇసుక కావాలన్నా సులభంగా అందేలా చూస్తామని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఇసుక లభ్యం కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, నిర్మాణ రంగం కుదేలైందని మంత్రి పేర్కొన్నారు. కోట్లాది మంది జీవనోపాధి కోల్పోయారని అన్నారు. ఇక తాజాగా చంద్రబాబు తీసుకున్న సంచలన నిర్ణయంతో ఏపీ ప్రజలకు మరో శుభవార్త అందినట్టయింది.